ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి 2:22 భూమి కంపించింది. అలాగే ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఒంగోలు పట్టణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో కూడా పలుమార్లు భూమి కంపించింది. అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. భూగర్భ కదలికలే కారణమని కూడా నిపుణులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న అర్ధరాత్రి 2:22 సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. ఈ అకస్మాత్తు పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఒంగోలు నగరంలోని విజయనగర్ కాలనీ, గాయత్రి నగర్, వడ్డేపాలెం, అలాగే భాగ్యనగరం, శ్రీరామపురం, సిఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెప్తున్నారు. చాలా మంది నిద్రలో ఉండగా ఈ భూమి కదలికలు రావడంతో ఏం జరిగిందో అర్థం కాక భయంతో వణికిపోవడం జరిగింది. ఈ ఘటనతో ప్రజలు రాత్రంతా కూడా ఆందోళనలోనే గడిపారు. ఇంట్లోకి వెళ్లాలంటే భయపడి చాలాసేపు బయటే ఉండిపోయారు. ఇది వరకు కూడా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించిన చరిత్ర ఉండడంతో ప్రజలు భయం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మే నెలలో కూడా ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో భూమి కంపించింది. ఆ సమయంలో కూడా 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన సంగతి కూడా గతంలో మనం చూసాం. గత ఏడాది డిసెంబర్లో దర్శి నియోజకవర్గంలో ఏకంగా 4 రోజుల పాటు వరుసగా భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భంలో మార్పులు రావటం వల్ల ఇలా భూమి కంపించిందని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. భూగర్భంలో చిన్న చిన్న కదలికలు వచ్చినప్పుడు ఇలాంటి స్వల్ప భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నిన్న రాత్రి వచ్చిన భూకంప ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలుస్తోంది. అయితే ఇలా తరచుగా భూమి కంపించడం వల్ల ప్రజలు నిరంతరం భయంతో బతుకుతూ ఉన్నారని చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవించడానికి కారణాలపై కూడా నిపుణులు ఇప్పటికే విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం భూగర్భంలో ఉండే ఫాల్ట్ లైన్స్ లేదా భూ పొరల కదలికలకు సమీపంలో ఉండటమే ప్రధాన కారణమని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు. ఈ భూకంపాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ భూగర్భంలో చిన్న చిన్న కదలికలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు రావటం కూడా ఈ ప్రకంపనలకు మరొక కారణమని కూడా వారు చెప్తున్నారు. ఈ మార్పులు భూమి లోపల పీడనాన్ని పెంచి అది స్వల్ప భూకంపాలకు దారితీస్తుందని కూడా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ ప్రకంపనలు సాధారణంగా రిక్టర్ స్కేలుపై తక్కువ తీవ్రతతో ఉంటాయి కాబట్టి పెద్దగా నష్టమైతే జరగలేదని చెప్పుకోవాలి. అయితే ఈ వరుస ఘటనలు భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదానికి సంకేతమా అన్న భయాలు కూడా ఇప్పుడు ప్రజల్లో నెలకొన్నాయి.